హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శిల్పారెడ్డి. ఈరోజు మనతో పాటు నా గెస్ట్ వచ్చేసి మీ అందరికీ తెలిసిందే. అతను యాక్చువల్ ఎవరైనా కానీ రీల్స్ అంటే మంచి కంటెంట్ చేశారు. కానీ ఇతను మాత్రము బూత్ కంటెంట్ చేసి మంచి ఫేమస్‌లోకి వెళ్ళాడు. సో తను ఎందుకు బూత్ కంటెంట్ చేశాడు, ఎందుకు అనేది తన మాటలు తెలుసుకుందాం. ఇంతకు అతను ఎవరో కాదు, హే లవ్లీ చరణ్. సో తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి, హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నామండి మీరు? సూపర్ అండి. చూడ్డానికి ఇంత అమాయకంగా ఉన్నారు. కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో బూత్ కంటెంట్ ఎందుకు యూజ్ చేస్తున్నారు అసలు? మంచిగా రోజులే ఎందుకు? అయితే మంచికి రోజులు లేవని చెప్పేసి చెడుతో స్టార్ట్ చేశారా ఇక మీరు? అవును. ఇప్పుడు ఒక సీజన్‌లో పత్తికి సేల్ ఉన్నప్పుడు పత్తి ఏస్తాం గానీ మిరపేయం కదా! సొసైటీ ఎట్లా ఉందో మనకు ఫేమ్ కావాలన్నప్పుడు ఆ సొసైటీకి తగ్గట్టే మారాలనుకున్నాం. అంటే సరే ఓకే అండి. మీరు ఆల్రెడీ మంచి వీడియోస్ చేశారు. హ్మ్. సో బానే రెస్పాండ్ ఏమి ఎక్కువ రాలేదని చెప్పేసి బూత్ కంటెంట్ చేశారా? మంచి వీడియోస్‌కి ఏందంటే ఇప్పుడు నాకు 24 అవర్స్‌లో ఒక 1000 లైక్స్ వస్తాయి. అదే బూత్ వీడియోకి నాకు 1 అవర్‌లో వస్తాయి. 1 మంచి అవర్‌లో వీడియో చేస్తే నాకు 1 మంత్‌కి వచ్చే ఫాలోవర్స్ అడల్ట్ కంటెంట్‌లో 1 డే వస్తారు. ఓకే. సో అందుకోసమని బూత్ కంటెంట్. సో ఇప్పుడు బూత్ కంటెంట్ చేశారు. అంటే ఫేమస్ కోసమా? దేనికోసం ఈ బూత్ కంటెంట్ చేయాల్సిన అవసరం ఏంటసలు? ఈ రోజుల్లో ఎవరైనా రీల్స్ ఎందుకు చేస్తారు? అయితే మనీ లేదంటే ఫేమ్ అంతేగా. హ్మ్. మనీ, ఫేమ్ ఈ 2 రాకుండా వేరే వాడి చేత తిట్లు తినాల్సిన అవసరం నాకేంటి? ఓకే. మరి ఇప్పటివరకు ఎంతవరకు సంపాదించారు మరి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా? సంపాదించడం కంటే నాకైన ఖర్చే ఎక్కువ. హ్మ్. ఎట్లా అంటే నేను ఒక ప్రమోషన్‌కి ఇస్తే 10,000 ఇస్తే నా పక్కన ఫ్రెండ్స్‌కి 15,000 ఖర్చు పెడతా. మరి ఇంత ఖర్చు పెడుతున్నావు. మరి బూత్ కంటెంట్ బంద్ చేయొచ్చు కదా! మరి ఎందుకు చేస్తున్నారు? ఖర్చు పెట్టి మరి చేయాల్సిన అవసరం ఏంటి? అంటే కనీసం అదొక సరదానా? ఒకవేళ ఈ బూత్ కంటెంట్ చేయకపోతే నేను చెప్పాను కదా! నాకు 10,000 వస్తే 15,000 ఖర్చు అయితాయని. హ్మ్. అదే బూత్ కంటెంట్ చేయకపోతే డైరెక్ట్ 15,000 ఖర్చు అయితాయి. కనీసం అప్పుడు నాకు ఎప్పుడన్నా 5,000 పోయిన తర్వాత 15,000 పోతాయి కదా! మరి అదే అంటున్నా. మంచి వీడియోస్ చేయండి నిదానంగా స్టెప్ బై స్టెప్. మంచి వీడియోస్‌కి సపోర్ట్ లేనప్పుడు ఎవరైనా ఎట్లా చేస్తారు? అంటే బేసిక్ ఇప్పుడు మీరు బూత్ కంటెంట్‌తో ఫేమస్ అయ్యారు. చాలామంది కూడా మంచి కంటెంట్ చేసి కూడా ఫేమస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు గదండీ! మీరు 'అర్జున్ రెడ్డి' సినిమా చూసారా? చూసాము. 'పెళ్లి చూపులు'? చూసాము. ఆ రెండిట్లో ఏ సినిమా ఎక్కువ హిట్? అంటే 'అర్జున్ రెడ్డే' హిట్ అయింది. అంటే అది యూత్ కొంచెం మరి రొమాన్ మేమేమన్నా ముసలోళ్ళమేంది? యూత్ దగ్గర కాన్సెప్టే మాది కూడా. మీరు ముసలోళ్ళని నేను ఒక చెప్పలేదు. టీచర్ మమ్మల్ని తిట్టుకోవచ్చు. లేదంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ మమ్మల్ని తిట్టుకోవచ్చు. కానీ ఎంటైర్ కాలేజ్ స్టూడెంట్స్ మొత్తం కింద కూడా మాకు ఇదే ఉంటారు. హ్మ్. ఇదే సరే. మంచి వీడియోలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారుగా. కానీ హ్మ్. వాళ్ళకి లేని సపోర్ట్ మాకెందుకొచ్చింది? లేదు ఇప్పుడు నా అకౌంట్ నేను డిలీట్ చేస్తా. మంచి వీడియోస్‌కి సపోర్ట్ వస్తది కన్ఫర్మ్‌గా మీరు మంచి చేయండి అని చేస్తా. హ్మ్. ఈ అకౌంట్ నేను బ్లాక్ చేసుకుంటా ఇప్పటికిప్పుడు ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తా. హ్మ్. నాకు ఇదే 195,000 ఫాలోవర్స్ నాకు 4 మంత్స్‌లో వచ్చారు. నేను 1 ఇయర్‌లో హ్మ్. జస్ట్ నాకు 50,000 వస్తారని గ్యారంటీ ఇస్తారా మంచి వీడియో చేస్తే? లేదు. అంటే సరే ఓకే చేస్తున్నారు. ఫేమస్ కోసం చేస్తున్నారా అయితే మరి టోటల్‌గా? ఫేమస్ కోసం. ఫేమస్ కోసమే. ఇలా చేసిన తర్వాత మీకు మూవీస్‌లోనే గానీ, సీరియల్స్‌లోనే గానీ, వెబ్ సీరీస్‌లోనే గానీ ఏమైనా ఆఫర్ వచ్చిందా? మూవీస్, సీరియల్స్ ఈ 2 వచ్చినాయి గానీ, కాకపోతే నా పరిపాలన పోయినాయి. ఇక ఈ వెబ్ సీరీస్ అంట వేరే వాళ్ళు నార్మల్‌గా విలన్ రోల్‌కి అట్లా అడిగారు కానీ, నాకు ఇంట్రెస్ట్ చూపించలే. ఓకే. ఎందుకంటే ఇప్పుడు నా అకౌంట్ రీచ్‌లో ఉందని నన్ను పిలిచారు. అంతకు ముందే పిలవచ్చు వాళ్ళు. అంతకు ముందే నేను మంచి వీడియో చేసినప్పుడు పిలవచ్చు. వాళ్ళకి నాకు అదే టచ్‌మెంట్ అంతకు ముందు కూడా ఉంది. అవును. ఇంతకుముందు నా దగ్గర డబ్బులు లేకపోయినా గానీ, మామూలుగా కెమెరా ఎట్టి తీసుకొని మంచి వీడియో చేసినప్పుడు కూడా ఎవరు పిలవలే. హ్మ్. ఇప్పుడు ఎందుకు పిలుస్తున్నారు? ఇది వాళ్ళ అవసరం. వేరే వాళ్ళ హ్మ్. అవసరం కోసం వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు. అవును. ఇక ఈ మూవీస్ అంటావా? నాకు హ్మ్. సినిమా ఛాన్సెస్ 2 వచ్చి కూడా పోయాయి. హ్మ్. ఒక 1 వీక్ నువ్వు హైదరాబాద్‌లోనే స్టే చేయాలి. వచ్చి మొత్తం మనీ రెమ్యునరేషన్ అంతా ఆ! మాట్లాడుకోవాలంటే, నాకక్కడ కుదరదు అక్కడి నుంచి రావడానికి ఆ 1 వీక్. ఓకే. అంటే నా కోసం వెయిట్ చేయడానికి నేనేం పెద్ద మోతుబరి కూడా కాదు. నువ్వు కాకపోతే ఇంకోడన్నా అన్నారు. వాళ్ళు అవును. వేరే వాళ్ళని చేసుకున్నారు. అవును. రీసెంట్‌గా ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు బట్టల షాప్‌గా. హ్మ్. సో, మన రమణ గారిని పిలిచారు గదా! సో, రమణ గారిని ఫోటో గూడా పెట్టారు మీరు దేవుడని. ఎందుకని అసలు? దేవుడు కాబట్టి పెట్టారు. ఎందుకంటే నేనన్నా గాని మామూలుగా 10,000 ఉంటే ఒక 1000 మాత్రం హెల్ప్ చేస్తా. వేరే వాళ్ళకి అసలు హెల్ప్ కూడా చేయను. నేను హెల్ప్ చేయాలని కాన్సెప్ట్ నాకొచ్చింది. నేను ఆనందం చూసి. హ్మ్. మనం ఒక రూ. 100 సంపాదిస్తే ఆల్‌మోస్ట్ రూ. 10 దాచుకొని రూ. 90 డొనేట్ చేయాలనే కాన్సెప్ట్ అన్నది. హ్మ్. నేను చూసిన అన్న నాకు పరిచయమైనప్పటి నుంచి ఎంతమందికి హెల్ప్ చేసాడు, ఎంత అవసరం ఏం చేసాడు. ఒక డొనేషన్ మనం చేస్తాం ఓపెన్ చెప్తున్నా. ఆ! ఒక 20,00,000 నేను ఒక వీడియో పెడితే డొనేషన్ 20,00,000 ఇస్తే నీ సెల్ఫ్ నువ్వేం ఆలోచిస్తావు? కనీసం 10,00,000 పక్కన పెట్టుకొని ఆ 10,000 అవును. ఆ 20,00,000 ఖర్చు పెట్టి ఆయనే ఎక్స్‌ట్రా 2,00,000 కూడా డొనేషన్ చేసాడు. ఓకే. అందుకని మంచి మంచితనం. మీరన్నారు కదా! మంచి వీడియో చేయొచ్చు కానీ, ఆ హ్మ్. మంచి వీడియోస్ ఆ అన్న చేస్తాడు కాబట్టి, ఆ అన్నకి సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఆ అన్నకి సపోర్ట్ చేస్తాను. ఈవెన్ నేను అటెంప్ట్ చేస్తా. కానీ ఏ ఒక్కరిని కూడా అటెంప్ట్ చేసాను నేనే ఫాలో కాను. హ్మ్. మరి నన్నెట్ట ఫాలో అయ్యారో నాకు అర్థం కాదు. ఓకే. మీరు ఎక్కువగా ఎటువంటి వర్డ్ యూజ్ చేస్తుంటారు? కుక్కలోడా అదే వాళ్ళు ఎందుకని అసలు అటువంటి వర్డ్స్ పెట్టాల్సిన అవసరం ఏంటసలు? పల్లెటూరుగా. పల్లెటూరులో అలానే పిలుస్తారా? హ్మ్.
ఓకే. అదొక కామన్ వాడు. ఓకే. అందుకోసమని ఆ వర్డ్ యూజ్ చేస్తుంటారు. మాకు ఆ పదాలు కొత్తగున్నాయి కాబట్టి మమ్మల్ని కొంచెం కొత్తగా ఫేమస్ చేశారంతే. ఓకే. మీతో పాటు ఒక జోక్స్ ఎయ్యాలంటే జబర్దస్త్ జోకులు కూడా యేసుకోవచ్చు. కాకపోతే అవును. జబర్దస్త్ జోక్స్ మేము ఆల్రెడీ జబర్దస్త్‌లో చదువుతున్నాం. మీరు మూసుకోండి అంటారు. అవును. ఇదే ఇన్‌స్టాలో చాలా మంది ఫన్నీగా చేస్తారు కామెడీ. అవును. కానీ వాళ్ళు మనం చేసే కంటెంట్ ఎట్లుండాలంటే వేరే వాడు మనకు పోటీ రాకూడదు. అవును. నేనైతే ఈ అడల్ట్ ఎంచుకున్నా. నాకు తెలిసి నాకు కామెడీ పరంగా పోటీ వస్తారు గానీ అడల్ట్‌లో ఎవరు పోటీ రాడు. అవును. ఇప్పుడు మీకు మీరే నేను తోపు. సిగ్గు, సార్ అన్నీ వదిలేసేస్తున్నా కాబట్టి వాడు అయన్నీ వదిలేయలేడు ఓపెన్ చెప్పాలంటే. అదే అంటున్నా. ఇప్పుడు ఇందులో అయితే మీకు మీరే తోపు గదా! ఆ! హ్మ్. అసలు మామూలు మమ్మీని బీట్ చేయాలి. బీట్ అంటే ఎట్లా చేయాలి? హ్మ్. నేనేమన్నా మంచి కంటెంట్ చేస్తున్నానా? రీడికంటే స్టోరీ మంచిగా ఆలోచించి బీట్ చేయాలని. హ్మ్. వాడు సచ్చిందాకా బూతులు మాట్లాడుతాడు. మనం వాడికంటే బెవర్స్ అయితే బూతులు మాట్లాడాలనుకుంటే నన్ను బీట్ చేయాలి. నాకంటే బెవర్స్ ఒకడు లేడని నాకు ఫీలింగ్. అది మాత్రం నిజమే. అంటే బెవర్స్ అంటే వీడియోస్ చూస్తే అర్థమవుతుంది. అంటే అందులో మంచి కంటెంట్ కూడా ఉంది. నేను ఒప్పుకుంటా. ఎందుకంటే నేను మంచి, చెడు 2 చేస్తా మేడం. హ్మ్. కాకపోతే నా దరిద్రం ఏందంటే మంచిని పక్కన నెట్టేస్తారు. ఇక చెడుని పెంచుతారు. కానీ ఎకనాని మంచి వీడియో వైరల్ అయిద్దాం, మంచిగా హ్మ్. చేద్దాం అంటే లేదు. ఇప్పుడు అవును. నేను ఏదైనా లవ్ ఎమోషనల్, ఫాదర్ ఎమోషనల్ చేశాననుకో నాకొచ్చే కామెంట్‌లు కూడా ఏమంటాయో తెలుసా? హ్మ్. ఇదన్నా నీ దగ్గర నుంచి మేము కోరుకున్న రావు. హ్మ్. ఇది నీకు సెట్ కాదురా మళ్ళీ పాతవి వదులు అంటారు. సో, ఆడియన్స్ కూడా మీకు అలానే సపోర్ట్ చేస్తుండ్రు ఇక. నా అంటే ఆడియన్స్ ఎవరంటే ఈళ్ళు ట్రాక్టర్ డ్రైవర్లు, ఆ! లారీ డ్రైవర్లు పనికెళ్తారు చూసారా? అవును. కర్రకి పోయేవాళ్ళు. హ్మ్. ఈళ్ళే ఎక్కువ అందుకే వాళ్ళకి నాకు బాగా సపోర్ట్. ఓకే. అందుకోసం మిలియన్స్ ఎళ్ళిపోతాయి ఇక. అదే. వాళ్ళంటే పని కాదు మేడం. అవును. కొంచెం ఖాళీ ఉన్నప్పుడల్లా ఫోన్ చూసుకోవాలి. హ్మ్. ఆ ఫోన్‌లో ఎవరు ఎంజాయ్‌మెంట్ కావాలి? ఇక ఆడ అందరూ మగోళ్ళే ఉంటారు. అందులోను చదువుకోనోళ్ళే. అవును. నా వీడియోలు వస్తే నేను తిడతా. వాళ్ళు నా వర్డ్స్ ఎట్లుంటాయంటే రియల్ లైఫ్‌లో వాడేయే కదా! అవును. హ్మ్. ఇక వాళ్ళకి ఇంకా దగ్గరగా అయితది. మరి డ్యాడీ చనిపోయాడని తెలిసింది మరి. హ్మ్. సో, నాకు తెలిసి మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ అంటే ఇంక ఇదే అనుకుంటున్నా. నా లైఫ్‌లో కానీ అది కాదు. అది కాదా? తెలీదు హ్మ్. నాకు. హ్మ్. మా తెలీదు. డ్యాడీతో నాకు ఇట్లా నాకు ఇప్పటికి గుర్తు. నేను మా నాన్న ఏమన్నా మాట్లాడుకున్నామని కూడా. నా హ్మ్. ఫస్ట్ క్లాస్‌లో చనిపోయారు. ఓకే. అంటే నా రిలేటివ్స్ ఇప్పుడు నన్ను ఎట్లా ఎక్కిరిస్తారంటే, "మీ నాన్న చనిపోతే నువ్వు పక్కనుండే అన్నం తిన్నావు." నాకు తెలియని వయసది. మా అవును. నాన్న చనిపోయి మా అమ్మోళ్ళు ఏడుస్తున్నా గానీ నేను ఇక్కడ అన్నం తింటున్నా అంటాను. అన్నం తిని ఓకే. ఇసుకాడ ఆట ఆడుకుంటున్నాను. ఆహా! అంటే చిన్న ఏజ్ గదా! ఇంక అప్పట్లో నాకు తెలీదు. కానీ హ్మ్. ఇదే సాడెస్ట్ ఎవరున్నారంటే, మా నాన్న చనిపోయినప్పుడు నాకు ఒక్క బాధ ఒక్క పర్సెంట్ కూడా బాధ లేదు. హ్మ్. మరి ఆ రోజు నేను బాధపడలేదని ఇక దేవుడికి ఎట్టా అర్థమైందో గానీ, నాకు ఇష్టమైన అన్నయ్యనే దూరం చేసేసాం సొంతాన్ని. అప్పుడు బాధపడ్డాను. అంటే అన్నయ్య లేడా ఇప్పుడు? మేము దూరం. మొత్తం ముగ్గురు అన్నదమ్ములమైతే, హ్మ్. ఒక అన్న కూడా యాక్సిడెంట్ చనిపోయాడు. ఇదే హైదరాబాద్‌లో. ఓకే. నాకు ఆ రోజు అర్థమైంది బాధ. హ్మ్. అచ్చా! మా నాన్న చనిపోయినప్పుడు నేను బాధపడినందుకు ఇట్లా చేశాడని. హ్మ్. అంటే కొంతమంది ఒక పర్సన్ చనిపోయి వేరే వాళ్ళని బతికించారంటారు చూసారా? అవును. మా అన్నయ్య చనిపోయి మాకు ఫ్యూచర్ ఇచ్చిండు. వేరే ఓకే. వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా హ్మ్. మాకంటూ కొంచెం మనీ రావటం గానీ, ఏదైనా బిజినెస్ ప్లాన్ చేసుకోవటం గానీ. హ్మ్. మా అన్నయ్య చనిపోకముందు నేను, మా అన్నయ్య, మా అమ్మ నలుగురం ఉండేవాళ్ళం. కానీ మా అన్నయ్య చనిపోయిన తర్వాత కొంచెం అమౌంట్ వచ్చి అది బిజినెస్ మీద పెట్టి అది క్లిక్ అయిన తర్వాత స్థలాలు కొనుక్కొని ఏదో ఒకటి బిజినెస్ పెట్టుకున్న తర్వాత నాకే తెలియని బంధుత్వం ఇప్పుడు మా దగ్గర ఉంది. ఓకే. సో, మరి ఇలా బూత్ కంటెంట్‌తో చేస్తున్నారు గదా! సో, మీ అమ్మ చూస్తదా మరి? అమ్మ. చూడు. ఆమెకు తెలీదా అసలు? హుహు. రీల్స్ చేస్తావని తెలుసా? వీడియోస్ చేస్తాను తెలుసు. కాపోతే మా అమ్మకు కూడా కొంచెం ప్రౌడ్‌గా ఫీల్ అయింది. హ్మ్. ఎట్లా అంటే మా అమ్మ ఒక ఆఫీస్‌లో క్యాంటీన్ వర్క్‌కెళ్తది. ఓకే. అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ నా వీడియోలు చేస్తారు. హ్మ్. మరి మా అమ్మ ఫీల్ కాకూడదని అన్నారు. ఎట్లా అన్నారో తెలీదు. నేను మా అమ్మ దగ్గరికెళ్ళినప్పుడల్లా మీ అబ్బాయి ఇంటర్వ్యూలకెళ్ళాడు. వీడియోలు బాగా చేస్తాడు. మంచి ఫ్యూచర్ ఉంటదన్నప్పుడు హ్మ్. హ్యాపీ ఫీల్ అయింది. కాపోతే ఇట్లా ఎవరు చెప్పలే మరి. ఓకే. ఎవరు చెప్పలేదు. ఆ! మీ అబ్బాయి బూత్ వీడియో చేస్తాడు అని. హ్మ్. ప్రాపర్ ఎక్కడ అసలు మీది? నందిగం దగ్గర పెద్దవారు. ఓకే. మరి నందిగాంలో ఫేమస్ అంటే ఇంక మీరేనా ఇక హే లవ్లీ చరణ్. గ్యారంటీ ఇస్తా. ఆ సరౌండింగ్స్‌లో 195 ఫాలోవర్స్ నాకే. ఓకే. అప్పుడప్పుడు ట్రోల్స్ కూడా చేస్తుంటారు కదా! ఏదో ఒకతను శ్రీను అని చెప్పేసని. ఆ! నీకు నీ మొహానికి ఫాలోవర్స్ ఎవరు రారులే అన్నట్టు అని చెప్పేసి వాడికి అంటే ఎట్టొచ్చారో మరి నాకు ఇప్పటికి అర్థం కాదు 4,00,000. హ్మ్. చెప్పాగా నాకంటే బెవర్సోడు ఉన్నాడంటే వాడే మరిక. కంటెంట్ లేనోడు. హ్మ్. నేను గుండెల మీద చేసుకొని చెప్తున్నా. కనీసం 1% అయినా గాని నేను కంటెంట్ తీయగలుగుతా. హ్మ్. అరే! ఈ కంటెంట్ ఇది చేస్తే సపోర్ట్ వస్తదనుకుంటే నేను అది చేస్తా. హ్మ్. ఇప్పుడు అయ్యప్ప మూవీ ఉందనుకో, ఆ హ్మ్. టైంలో నేను అయ్యప్ప మీదనే కాన్సెప్ట్ ఆలోచించుకుంటా. ఓకే. ఏదైనా సిట్యుయేషన్ కానీ వాడికి అది కాదుగా. హ్మ్. వాడికి అసలు ఎట్టొచ్చారో నాకు అర్థం కాలే. నాకు వాడికి ఎప్పుడైతే 4,00,000 మంది ఫాలోవర్స్ అయ్యారో నేను అప్పుడు ఫిక్స్ అయ్యా. ఓకే. జనాలు ఫాలో కావటం కూడా ఎందుకు ఫాలో అవుతారు. వీళ్ళకి కావాల్సింది కూడా ఎందుకు కంటెంట్ మనం ఈ వేలోనే ఎళ్ళాలని. అయ్యో! హ్మ్.
బిజినెస్ అయితే ఇప్పుడు బాగానే రన్ అవుతుందా మరి? ఫ్రెండ్‌షిప్ వల్ల బానే అంటే మేము పెట్టే ముందు కూడా చాలా మంది అన్నారు పార్ట్నర్‌షిప్ అవసరం అని. హ్మ్. మాకు గొడవలు రావని నేను ఎక్కడ స్టార్ట్ చేసుకున్నానంటే నాకు ఫ్యూచర్ ఉండాలి. రీల్స్ పరంగా ఏదైనా కొంచెం సక్సెస్ అవ్వాలని. హ్మ్. ఈ మనిషి అయినా గానీ, లేకపోతే ఆ చిన్నన్నయినా గానీ, హ్మ్. మా అందరికి రీల్స్ పరంగా చేసే కంటెంట్ ఇదైనా గానీ ఫేమస్ అవ్వాలి, మంచి వేలో ఎళ్ళాలి, నలుగురి దగ్గర ఐడెంటిటీ ఉండాలని ఇదొకటి ఉండేది. ఓకే. సో, ఈ ఈ ఇన్‌స్టాగ్రామ్ ఉన్నంత కాలం మాకు గొడవలు రావండి బిజినెస్ పరంగా. హ్మ్. ఇన్‌స్టాగ్రామ్ తీసేస్తే గొడవలొస్తాయా మరి? అవ్వచ్చు ఇక. ఇప్పుడంటే ఇన్‌స్టాగ్రామ్ మేము టీమ్‌మేట్స్ కదా! అవును. హ్మ్. ఈ అమ్మ బొంగులో షాప్ ఈ షాప్‌కి ఎంత పెట్టినాం మనం మహా అయితే ఒక 5, 6 లక్షలు పెట్టినాం. ఆ! ఫేమస్ అయితే అయి ఎంత వత్తాయి. ఇప్పుడు షాప్ వల్ల మేము గొడవలు ఎందుకు ఆడుకోవాలి. ఎందుకంటే మేము షాప్ పెట్టిందే ఇన్‌స్టాగ్రామ్ నమ్ముకొని. ఓకే. సో, మేము ఆ ఇన్‌స్టాగ్రామ్‌లో ఏరియాలో ప్రమోషన్ పెట్టే ముందు చేసుకోవచ్చనా? హ్మ్. ఆ ఏరియాలో పెట్టే ముందు గూడా అసలు ఈ ఏరియాలో మీరు ఎట్లా నిలబడతారు? మీ వల్ల గాదు, వల్ల గాదు అన్నోళ్ళే హ్మ్. వీళ్ళకెందుకు ఇచ్చారంటే రెంట్‌కి వీళ్ళ వల్ల మా బిజినెస్ దెబ్బతింటాయి అన్నారు వేరేవాళ్ళొచ్చి. ఓకే. ఎక్కువగా ఓయో కంటెంట్ నడుస్తుంటది. అసలు ఓయో కంటెంట్ ఏంటి అసలు మాకు చెప్తారా? అసలు ఓయో రూమ్‌కెళ్తుంటారు అమ్మాయిలు తీసుకొని. ఎందుకని? బానే భార్యాభర్తలు కాపురం ఎందుకు జేత్తారు? లవర్స్ ఎందుకెళ్తారండి? నేనైతే ఒక పని మీద ఎళ్తాను. మరి మిగతా వాళ్ళు ఎందుకెళ్తున్నారో నాకు తెలీదు. అంటే ఎంతమంది తీసుకెళ్ళి ఇప్పటి వరకు మరి అమ్మాయిల్ని? నేను ఎంతమందిని తీసుకెళ్ళానని చెప్తే ఇప్పుడు నాతో వచ్చేవాళ్ళు కూడా రారింక. ఏదో ఒక ఇంటర్వ్యూ పాపానికో పాపం వేరే వాళ్ళు ఎందుకు పోదాం వద్దాం అంటే నువ్వు చాలా మందితో పోయిపోయా నేను రానుగానే అంటున్నారు. ఒక 20 మెంబర్స్ వరకు ఎళ్ళింటావా? ఎక్కువే అండి. ఎక్కువే. నాకు ఇదే ఇన్‌స్టా ద్వారా దాదాపు 100 ప్లస్ అయింది. హ్మ్. కాదండి. మీకు అంటే వాళ్ళే మీకు మెసేజ్ చేస్తారా? లేదంటే మీరే వాళ్ళకి మెసేజ్ చేస్తారా? రా వెళ్దాం ఓయోకని? వాళ్ళు పెడతారు మెసేజ్ హ్మ్. చూస్తా. ఒకసారి మెసేజ్ పెట్టారనుకో హ్మ్. అబ్జర్వ్ చేస్తా. రిప్లై ఇయ్యను. హ్మ్. ఏది రిక్వెస్ట్‌లు ఉంటాయి కదా! హ్మ్. రెండోసారి పెట్టారా మళ్ళీ అబ్జర్వ్ చేస్తాను. లేదు వీళ్ళు పొద్దాకులు పెడుతున్నారని నేను ఒకటే ఫిక్స్ అయితా. అయితే మన మంచితనం నచ్చాలి, లేకపోతే మన కంటెంట్ నచ్చాలి. ఏది బొంగు మన మంచితనం అంటే నాదేమన్నా మోటివేషన్ స్టోరీ కాదు. నేను తీసేదే పనికిమాలిన వీడియోలు మామూలుగా. అవును. ఫ్రెండ్‌షిప్ పరంగా చేస్తే పర్లే అడుగుతా. మీ వీడియోలు బాగున్నాయి, ఫన్నీగా అన్నారనుకోండి. హ్మ్. వత్తా ఎందుకు మెసేజ్ చేస్తున్నావు? నేను నిన్ను కూడా పోయి అడుగుతా అంట. అంటే అక్కడ ఒక రాయేస్తా. ఓకే. అర్థమైందా? హ్మ్. ఎలా కనపడతాను నీకన్నారనుకో, ఆ! ఓహ్! నువ్వు మంచిదానివే నేను జోక్ చేశా అంటే మూసుకొనుంటా. ఛీ! అట్ట అనకందనుకో ఇక ఫిక్స్ అయితా. ఆహా! ఈ పిల్ల వచ్చిద్దిలే. ఇక తర్వాత ఈ పిల్లేనని ఆ పిల్ల మీద ఫుల్ ఫోకస్ పెడతా ఇక ఆ పిల్లని చేసుకునేదాకా. ఓకే. ప్రతోళ్ళని గోకడం అలవాటైతే. అంటే రిక్వెస్ట్ చేశా. నాకు తెలియనోళ్ళని గోకను. తెలిసినోళ్ళని గోకుతావా? ఇంకోటేందంటే నేనుండే సరౌండింగ్స్‌లో అసలే గెలకనివ్వడు. ఎవడో దూరమోడొచ్చి దూరమోడితో తిట్లు తిన్నా పర్లేదు గానీ చుట్టుపక్కల ఉన్నవాడితోటి తిట్లు తింటే పరువు పోయిద్ది. సో, అందుకోసమని అయిన వాళ్ళు గాకుండా ఎక్కడో దూరం వాళ్ళు ఆ! గోకుతుంటావు. దూరంగా వారొస్తుంటారా? కావాలంటే పోతా. నేనైనా పోతాలే. 100కి 99% వాళ్ళు వస్తారు. బాబోయ్! ఓకే. అసలు ఇంతకి ఏమవ్వాలనుకుంటున్నావు? మీ గోల్ ఏంటసలు? మీలాంటి కత్తిలాంటి యాంకర్‌ని ఓయోగా చేసుకోవాలి. ఏంటండి? అంటే కత్తిలాంటి యాంకర్ మీరు కాదు. మీలాంటి యాంకర్‌లు అమ్మాయిలు వేరు, యాంకర్‌లు వేరు నా ఫీల్. అమ్మాయిలు వేరు, యాంకర్‌లు వేరంటే? ఇప్పుడు అమ్మాయిల్ని ఎవరైనా చేసుకెళ్తారు. ఒక ఇంటర్వ్యూ ఇచ్చేవాడు యాంకర్ చేసుకున్నాడంటే కాళ్ళలాగా చేసుకోవచ్చు. సో, మొత్తానికి యాంకర్‌ల మీద గూడా పగ పట్టేసినావా? తీసుకెళ్ళాలి ఓయోకని? అండ్ నచ్చినోళ్ళు నేను అందరిని అడిగితే చెప్పు తీసుకొని వాడతారు. వాళ్ళతో మనకెందుకు? వామ్మో! ఇగ మీతో చాలా కష్టమండి. కానీ మంచోడిని అంటారు. ఎవరు చెప్పారు మంచోరని? మంచోడిని కాబట్టి వాళ్ళొస్తారు. మంచోడిని కాబట్టి నాకు ఎంతని ఉంది మామూలుగా. ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడతా. ఓకేనా? ఇదే ఇంటర్వ్యూ అప్‌లోడ్ చేసినా గానీ మళ్ళీ నేను పోయి తీసుకెళ్తా కన్ఫర్మ్‌గా. వామ్మో! అట్లానే వచ్చేవాళ్ళేమో నా టైప్ అంటే అది కాదు మళ్ళీ. ఆ! నేను ఒక పర్సన్‌తో చాట్ చేసేటప్పుడు నా సరౌండింగ్స్ ఉన్నోళ్ళందరూ మెసేజ్ చేస్తారు. హ్మ్. దేకను మళ్ళీ వాళ్ళని. ఆహా! చరణ్ అంటే ఇష్టం కాబట్టి మాట్లాడతాను. కొంతమంది ఎట్లా చెప్పారంటే, ఇప్పుడు ఒక సంబంధం నాకు ఇష్టం లేనప్పుడు మా నాన్న కోసమైనా గాని ఆడోళ్ళని పెళ్లి చేసుకుంటారు చూసాక అట్లే. నీకు ఓయి అంటే ఇష్టం, నాకు ఇష్టం లేకపోవచ్చు. కానీ నువ్వు నాతో ఉండాలంటే భరిస్తా అన్న వేలో చెప్పారంట. అక్కడ మైండ్ పోయింది. ఓహ్ మై గాడ్! కానీ మళ్ళీ భయమేసింది. మీ పిల్ల మళ్ళీ లేనిపోతే నన్ను పెళ్లి చేసుకొని ఏందని. వామ్మో! ఫస్టే చెబుతా. ఈ హ్మ్. లవ్వు, పెళ్లి అనే కాన్సెప్ట్ ఉండదు నా దగ్గర. ఆ! నీకు ఇష్టమైతే రా లేకపోతే లేదంట. సో, అలా చెప్పినా కూడా కొంతమందొచ్చేస్తారు. వాళ్ళేమో మార్చుకోవచ్చులే అనుకుంటారు. కాకపోతే నేను వాళ్ళని మారుతాను తెలీదు.
ఓకే. లవ్ ఫెయిల్యూర్ కూడా అయిందని చెప్పేసి విన్నాము. నిజమేనా? బంగారం అండి అమ్మాయి. హ్మ్. బంగారం కాబట్టి మీలాంటి వాళ్ళు ఎందుకని వదిలేసిందా? ఎట్లా అంటే నేను నా లైఫ్‌లో ఫస్ట్ టైము నేను ఫస్ట్ లవ్ చేసిన అమ్మాయి ఆ అమ్మాయే. హ్మ్. 3-4 ఇయర్స్ దాకా లవ్ చేసుకున్నాం. హ్మ్. నేను మామూలుగా ఏమన్నా ఈ అగ్గాడి నాకు ఇస్తాడైనా గానీ ఇవన్నీ పెళ్లి తర్వాత ఎట్లా అనేది ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు అట్లా దాటాయి. నీకేదన్నా అనిపిస్తే మా ఇంట్లో మాట్లాడు. వాళ్ళు పెళ్లి చేసిన తర్వాత ఇక నీ ఇష్టం. ఇప్పుడు నువ్వు నాకు నచ్చినావు గానీ నీకోసం నా ఫ్యామిలీ పరువు తీయటం నాకు ఇష్టం లేదు. ఈ వేలో చెప్పింది. అంటే ఈ జనరేషన్‌లో సీతలు అంటే అమ్మ నేను ఆ అమ్మాయిలోనే చూసాను. ఓకే. కాకపోతే నాలో రాముడు కాదులే కానీ రావణాసురుడు బయటపడి ఇక ఈ అమ్మాయి పిల్లతో అయ్యేటట్లేదు. అంటే నా ఫుల్ ట్రై నేను చేశాను. హ్మ్. వాళ్ళ ఇంట్లో ఒప్పించేదాకా వాళ్ళేమో జాబ్ ఉంటేనే ఇక ఈ వేలో చెప్పారు. హ్మ్. అంటే సెక్యూరిటీ చూస్తారు. ఎవడో తెలియనోడి నుంచి చేయాల్సిన అవసరం లేదు. ఆ! అది కాక ఈ రోజుల్లో ఎవడైనా లవ్ మ్యారేజ్ చేసుకున్నా గానీ మళ్ళీ విడిపోవటాలు, ప్రాబ్లమ్స్ అవును. అవ్వటాలు ఇవన్నీ. ఇన్ని తెలిసి కూడా మళ్ళీ వాళ్ళ కూతుర్ని ఆగం ఓకే. చేయాలని ఎవడు అనుకోడు కదా! వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు చూసారు. నాకప్పుడు అనిపించింది. జాబ్ తెచ్చుకోవటం వెంటనే అయిద్దా? లేకపోతే ఈ పిల్లని వదిలించుకోవటం వెంటనే అయిద్దని. హ్మ్. నేను వదిలించుకునే గ్యాప్‌లో ఆ పిల్ల వదిలించుకుంది. అయ్యో! కానీ అప్పుడు నాలో ఉన్న మృగం బయటకొచ్చింది ఇక అంతే. 3 సంవత్సరాలు నా లవర్‌ని ముట్టుకోలేదు. ఆ అమ్మాయి ఎట్లా వదిలేసిందో నాకు తెలీదు. హ్మ్. అంటే ఒక డిగ్రీ అయిపోయిన దాకా కూడా నేను ఒక అమ్మాయిని కూడా టచ్ చేయలే. అయితే ఇక ఆ పిల్ల పెళ్లి చేసుకొని ఇక ఆ పిల్ల అనుకున్నా. హ్మ్. ఇక ఈ పిల్ల పోయిన తర్వాత ఈ అమ్మ ఈడు కుక్కలోడు ఈడు ఈ లవర్‌నే ముట్టుకోలేదురా నాకు అప్పుడొచ్చింది బయట. అప్పుడు మొదలుపెట్టి ఇక నా ఓయో ఫోకస్. తెలిసినా తెలియకపోయినా అందరం మెరుగునా అయ్యే చోట పనైద్ది లేకపోతే మూసుకునుంటా. తిట్లు దాకా తెచ్చుకున్నాను. ఆ! ఒక రాయ. ఇప్పుడు ఎట్లా అంటే నేను ఓయో అడిగితే మీరేమనుకుంటారంట? చెప్పు తీసుకొని దంతా అన్నాననుకోండి. దొంగ అసలు నిన్నెవడు అడుగుతురా అంటారు. ఆ! ఇం ఇంకో అమ్మాయి ఎట్లా కూడా రిప్లై ఇచ్చింది. నేను ఓయో అడిగితే మీరెట్లా అంటారంటే, ఏ నువ్వు నన్నెందుకు అడుగుతావంటే, ఆ ఇక నీకు ఫిక్స్‌డే పోదాం పా అంటారు. ఓహ్ మై గాడ్! నిజం చెప్పాలంటే వైజాగ్ నుంచి కూడా వచ్చారండి నా దగ్గరికి. ఓయోకెళ్దామనా? ఆ! ఓయోకెళ్దామని విజయవాడ నుంచి వైజాగ్ నుంచి వచ్చారా? వాళ్ళకి తెలుసు. నిన్ను కలవచ్చా అంటే నేను ఊహకు కలవను నీకు తెలుసుగా అంటారు. అంటే ఏం అర్థం అంటే ఏమో అట్టయ్యా ఏదైనా జరగొచ్చు. సడన్‌గా నీ మీద ప్రేమ పుట్టొచ్చు. నేను నా లవర్‌లా ఫీల్ అయ్యి నిన్ను హగ్ చేసుకోవచ్చు. నా లవర్‌లా ఫీల్ అయ్యి కిస్ చేసుకోవచ్చు. ఇట్లా రమ్మంటారు ఓయో హ్మ్. వాళ్ళు అడుగుతారు. ఆ! సరదాగా మాట్లాడటానికి వస్తా, నిన్ను చూడటానికి వస్తా అంటారు. హ్మ్. సర్లేరా మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా జరుగుతుంటే అంటే ఏం జరిగింది అంటారు. హ్మ్. ఏమో ఆ టైంలో నువ్వు నేను నా లవర్‌లా ఫీల్ అయ్యి ముద్దు పెట్టుకోవచ్చు. నేను నా భార్యలా ఫీల్ అయ్యి ఇక ఏదైనా జరగొచ్చు అంటారు. వావ్! సరే అక్కడికొచ్చిన తర్వాత ఫస్ట్ మాట్లాడుకుందాం. అసలు ఏం జరిగింది ఏంటి ఫస్ట్ మాట్లాడుకుందాం ఒకరి గురించి ఒకరు అంటారు. కానీ హ్మ్. నేను జరిగిన తర్వాత మాట్లాడతా. వావ్! ఓకే. మరి తను మీ టీమ్‌లో చేస్తుంటాడు గదా! సో, తనతో వర్క్ చేస్తున్నారు కదా! మీకెలా అనిపిస్తుంది తనతో ఉంటే? మిమ్మల్ని కూడా తీసుకెళ్ళాడా ఓయోకి? లేదా? అంటే అడిగారా నన్ను? అడిగారా? అడిగారంట రానంటున్నారంట గదా! లేదు లేదు. ఈ మనిషికి కూడా నలుగురున్నారు తెలుసా లవర్స్ మరి. ఏం కాదు చెప్పు. కాకపోతే మ్యారీడ్ పాప. ఓహ్! ఆంటీలను పట్టుకున్నారా? ఆ! వాళ్ళే మిమ్మల్ని పట్టుకున్నారా? ఎట్లా అంటే కొంతమంది ఇట్లా మెసేజ్ పెడతారు కదా! నేనిప్పుడు అన్ని రిక్వెస్ట్‌లు యాక్సెప్ట్ చేయనండి. హ్మ్. కొంతమంది ఉంటారు రిక్వెస్ట్‌లు. ఒకవేళ అవతల పర్సన్‌కి నాతో మాట్లాడాలనిపించినప్పుడు, ఇప్పుడు ఒక పెద్ద తలకాయ కావాలి. పెద్ద తలకాయ మనకి రాట్లేదు అనుకున్న టైంలో చిన్న పిల్ల తలకాయని చూసుకుంటారు. హ్మ్. అంటే ఇయన్నీ కాదు నా పక్కన టీమ్‌మేట్స్ గురించి. ఓకే. చరణ్ ఎలా ఉన్నాడు అని పెడతారు. హ్మ్. చరణ్ మంచి పనిలో ఉన్నాడులే గానీ మన ఇద్దరం పనిలో ఉన్నారా అని ఫీల్ అవుకుంటాడు. నేను అట్లా చూసా చాలా మందిని. ఓకే. నాతో మాట్లాడించేటప్పుడు తమ్ముడు నా లవరు నన్నన్నా ఇది నువ్వు చెల్లి తమ్ముడంటే హ్మ్. నేను అన్నానకు ముందు చెప్పు చెల్లి అంట. హ్మ్. లేకపోతే చెప్పు అక్క అంట. ఆ! చూసినా చరణ్ నిన్ను అక్క అనడే నువ్వు నాకు ఫిక్స్ అంటాడు. ఓహ్ మై గాడ్! అంటే మీ టీమ్ మొత్తం ఇలానే ఉంటారా? అండ్ ఇలా మీ టీమ్ ఉంటాం కాబట్టి మా అందరితో ఒక టీమ్ అయింది. ఓకే. మీతో పాటు ఒక లేడీ గూడా చేస్తుంటది గదా! హ్మ్. సో, తను మరి ఒప్పుకున్నారా అసలు ఇలా చేయడం? తను ఎక్కువగా పాపం ఆ బ్యాడ్ పిల్లని అడగలేదు నేను ఎప్పుడు వస్తావు అని. మీరన్నా అట్లా అచ్చా! ఓకే. రీల్సా? నేను అంటే ఇప్పుడు నాతో ఎవరైనా రీల్స్ చేస్తా అన్నప్పుడు ఫస్ట్ థింగ్ ఒకటే చెప్తా. హ్మ్. నాది అడల్ట్ కంటెంట్. బూతులుంటాయి. హ్మ్. తర్వాత జనం నుంచి తిట్లు ఉంటాయి. ఆడియన్స్ నుంచి తిట్లుంటాయి. హ్మ్. ఓకేనా? కాకపోతే ఫేమ్ ఉంటది ఫస్ట్ థింగ్. హ్మ్. మీ పేరెంట్స్‌కి ఓకే. లేదా మీ హస్బెండ్‌కి ఓకే. మీ సరౌండింగ్స్‌లో ఎవరు రిలేటివ్‌కైనా గాని ఓకే అనుకుంటే నువ్వు హ్మ్. అసలు ఒకరితో నాకు సంబంధం లేదు. హ్మ్. ఏదైనా సరే నేను డీల్ చేసుకోగలుగుతా అనుకోని కాన్ఫిడెన్స్ ఉంటే రా. హ్మ్. మళ్ళీ వీడియో చేసి, వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత
ఈ వీడియో వల్ల మా అమ్మ తిట్టింది, మా నాన్న తిట్టిండు, పోస్ట్ డిలీట్ చేయాలంటే ఉమ్. అసలు ఆ తర్వాత నీ లైఫ్ డిలీట్ చేస్తాను అంట. బెదిరించేయడం ఇందులో కూడా. అవును, నాకేమంత అవసరం? నేను ఆల్రెడీ ఫస్ట్ చెప్తా, ఉమ్. ఇట్లా ఉంటది, ఇట్లా ఉంటది, నీకు ఇష్టమైతేనే రా, ఉమ్. ఒకటికి 2 సార్లు ఆలోచించుకో, టైం తీసుకో అంట. ఉమ్. ఇప్పుడు ఏదో ఎంతో పాటు చెప్తే ఫేమస్ అవుతాను, ఫేమస్ ఎట్లా అవుతాను? ఆల్రెడీ నన్ను నిన్ను దిగుతున్నా, నిన్ను కూడా తిడతారు, ఇద్దరం అవుతుంది. ఉమ్. నన్ను అంటే మా ఇంట్లో వాళ్ళు ఏమన్నారు, నేను చిన్న కొడుకు, ఆల్రెడీ మా ఫాదర్ చనిపోయాడు, లేదా మా బ్రదర్ చనిపోయాడు కాబట్టి మా అమ్మ నన్ను ఒక మాట అన్నారు. ఉమ్. అసలు ఫస్ట్ మా అమ్మ తెలియదు, ఉమ్. మా అన్నయ్య తెలుసు. ఉమ్. మా అన్నయ్య తెలుసు అంటే ఏముంది, కానీ అందరు చేసేది. కొట్టాడు మీ అన్నయ్య మరి? ఈ విధంగా రీల్స్ చేస్తున్నావు కదా అని ఎప్పుడైనా కొట్టాడా? అట్లనే అంటే నా చిన్నప్పుడు కొట్టినప్పుడు రీల్స్ చేయలేదు, కాకపోతే నా పొలం కొట్టింది, చెట్టు కట్టేసి మరి కొట్టింది. ఇప్పుడు కొట్టట్లేదా ఈ రీల్స్ చేస్తున్నావని? లేదు లేదు. ఇప్పుడు ఎందుకు కొట్టట్లేదు అంటే చెట్టుకేసి కొట్టకపోయినా దేనికన్నా కట్టేసి కొడుతున్నాడు. చిన్నప్పుడు ఒకసారి కొట్టిండు, అందుకే మా నాన్న చనిపోయిన దానికంటే మా అన్న చనిపోతే ఎక్కువ బాధేస్తుంది నాకు. అవును. అన్న కొట్టేటప్పుడు మేమిద్దరం ఒక పార్టీ, ఓకే. ముగ్గురు అన్నదమ్ములు, ఆయన పెద్దోడు, మేమిద్దరం ఒక పార్టీ కాబట్టి ఇది నాకు ఎట్మోస్ఫియర్ బాగుంది. ఇక మా అంతా చెప్తాను, నీకు ఓకే అయితేనే రీల్స్ చేయంట, ఓకే అంటారు. కానీ ఒకసారి పోస్ట్ పెట్టిన తర్వాత డిలీట్ చేయను అంట. ఓకే. ఎందుకంటే నేను ఆల్రెడీ కంటెంట్ చెప్తాను, రేపు రీల్స్ లో ఒకేసారి నేను రోజు ఇచ్చి అసలు అయితే నేను వెళ్ళను. ఒక 10 కంటెంట్లు ఫార్వర్డ్ మెసేజ్ పెడతా, నీ డైలాగ్ అయితే నా డైలాగ్ అయితే నీకు ఓకేనా, ఓకే అయితే ఎప్పుడు వస్తావు, అమ్మాయి రేపు వచ్చి అంటుంది, కాకపోతే రేపు తెలియదు రా అంటే, అదేంటంటే మరి నీ ఇష్టం ఎందుకంటే నా ఇష్టం అవ్వాలి, నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు రా అంటాను. మళ్ళీ ఆ మూమెంట్ నాకు ఉండదు ఉండదు. ఒక రోజు ఎట్లా అంటే ఇప్పుడు సాటర్డే అని నేను గట్టి ఫిక్స్, అంటే ప్రతి సాటర్డే అమ్మాయితో రీల్స్, ఆ లోపు కంటెంట్ చూసుకోవడానికి ఇట్లా అయ్యాను అంటే. ఓకే. సో ఆ ఇద్దరు కూడా ఏంటంటే ఒక అమ్మాయి లవ్ మ్యారేజ్, ఇప్పుడు రీసెంట్ గా నాతో పాటు చేసే అమ్మాయి కూడా లైఫ్ లో చాలా అమ్మాయి కాదు కదా, రీసెంట్ గా చేసే హిజ్రా కదా. ఇద్దరు ముందు ఒక అమ్మాయి చేసింది. ఓకే. అమ్మాయి కూడా లైఫ్ లో చాలా కష్టాలు పడింది, సరిత పిల్ల పేరు. పేరెంట్స్ సపోర్ట్ ఉంటుంది, తర్వాత ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ ఏమన్నా అయ్యాను, ఒకవేళ వాళ్ళ హస్బెండ్ ఏదైనా అన్నా కానీ అమ్మాయి 2-3 పిల్లలతో విడిగా పోయి జీవిస్తుంది. ఓకే. అంటే ఈ వీడియోస్ వల్ల విడాకులేనా లేదంటే? మన దానికి దీన్ని కుదరట్టు అదంతా మళ్ళీ వద్దులే కానీ ఫస్ట్ అడిగారు, నాకు హస్బెండ్ లేదు, ఇట్లా గొడవ దూరం అన్నా అంటే సరేలే అట్లా అన్నా. ఆ పిల్ల నాకేం చెప్పిందంటే, నేను 3 అబ్బాయిలతో కష్టపడుతున్నా, జాబ్ ఉంటే జాబ్ పోతా, లేకపోతే పనికైనా పోతా, నాకు ఎవరు సపోర్ట్ రాలే, నేను ఉన్నాను నేను చూసుకుంటాను ఎవరు వల్ల. ఆ రోజు నాకు కష్టాలు ఉన్నప్పుడు ఎవరు ఏం చేయనప్పుడు నా ఇష్టానుసారం నేను వీడియో చేస్తే ఎవరు వచ్చి మాట్లాడతాడు, అప్పుడు వాళ్ళకి ఏం రెస్పాన్సిబిలిటీ ఉంది మాట్లాడేది అన్న, అది పనిలో. అవును. సో మీ వీడియోస్ వల్ల అయితే వాళ్ళు విడిపోలేదు, ముందే విడిపోయి వచ్చారు. ఓకే. అంటే క్లారిటీ ఉండాలి కదా అందుకని. నా వీడియోస్ ద్వారా అయితే విడిపోవాలి, ఒకవేళ విడిపోయినా నేను అందులో అంటాను దానికి. ఓ మై గాడ్. అంటే తనకి ఇంకా పెళ్ళి అయిందా, పెళ్ళి కాలేదు మీకు ఇంకా? పిల్లలు ఉన్నారా? మరి ఒకవేళ ఆమె కంటిస్తా అంటే ఇతను కంటిస్తా అంటున్నాడు కదా, పిల్ల ఆమె కొట్టదా మరి? ఇక కొడితే కొట్టించుకుంటారు అంతే కదా. నేను నాకు నేను చెప్తాను, పాప ఆయన చెప్తే నేను మీ ఆయన నాకు ఆడి పంపితే ఏమనుకోమాకండి అట్లా చెప్తే నేను ఏమన్నంటే. అంటే చెప్పకపోయినా కానీ ఇప్పుడు వీడియోస్లో బయటకు వస్తుంది కదా, అంటిస్తా. అదంతా కంటెంట్. ఇప్పుడు నేను ఒక అమ్మాయితో మామూలుగా ఇట్లా అన్నా అనుకో, అమ్మాయి నాకు ఎందుకమ్మంటే కంటెంట్ సర్లే నా నవ్వుతో నేను ఇంతే అంట. అంటే తన ప్రొఫైల్ కూడా ఒకసారి చూపించింది నాకు యాక్టింగ్ మీద, నేను ఎట్లా అంటే నాకు యాక్టింగ్ మీద ప్యాషన్ ఉంది, ప్రతి ఒక్కరు నేను దగ్గర తీసుకుంటా. ఎందుకంటే ఒకటే అబ్జర్వ్ చేస్తున్నాను, వాళ్ళకి యాక్టింగ్ అంటే ఎంత ప్యాషన్ ఉంటే ఆఖరికి జనంతో తిట్లు తింటాను కూడా లేదు. ఎట్లా ఇప్పుడు ఈ రోజు తిట్లు తింటే జీవితాంతో అయితే ఏం తిట్లు తినను, మనం ఫేమస్ అవుతాం, తర్వాత మంచిగా చేయొచ్చు. సరే నా కంటెంట్ బ్యాడ్ అయి ఉండొచ్చు, రేపు మన రోజున డబ్బు సంపాదించి ఇప్పుడు నేను 100 కూతురు మాట్లాడతా, 100 చెట్ట పనులు చేస్తా, మొత్తం డబ్బులు సంపాదిస్తా, కానీ మాకు వచ్చిన డబ్బులు 1% ఎదుటికి హెల్ప్ చేస్తే నన్ను మంచోడి కింద లెక్కెళ్తాను. అది సైకాలజీ. ఎవడు ఎంత డబ్బులైనా చూపించని ఎట్లా, ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు ఉంటారు కదా, 4.5 సంవత్సరాలు వాడు ఎంతైనా దోచుకోలేదు, కానీ లాస్ట్ 6 సంవత్సరం నువ్వు కష్టాల్లో ఉన్న 1 లక్ష తీసుకుంటే వీడికే వేస్తారు డబ్బు. ఇప్పుడున్న ఈ జనరేషన్ కూడా డబ్బుకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు, బూత్ కంటెంట్ అలాంటి ఇంకేదైనా ఇంపార్టెంట్ ఇవ్వట్లేదు డబ్బు. ఇప్పుడు అరుంధతి సినిమాలో విలన్ ఉన్నాడు కదా, అవును, అతని మూవీస్ అంతా కూడా వెళ్ళాలని రేపుల పరంగా కానీ ఏదైనా కానీ, కానీ రియల్ లైఫ్ లో అతను చేసింది మంచిగా, చాలా మంచి కంటెంట్ లాగా మనం తప్పు పట్టకూడదు. నేను అనుకున్న రౌడీగా అంటే
అదే. చిన్నతనం అప్పుడు. హ్మ్. దాని తర్వాత తెలిసింది అది కంటెంట్. హ్మ్. ఇప్పుడు నాదనగానే ఇదొక కంటెంట్. అంతే. ఈ అమ్మాయి ఏదో నాతో చేస్తుంది కానీ రియల్ లైఫ్‌లో అట్లా ఉండాలంటే అది రూలే లేదు. ఒకవేళ అవును. ఉంటే మాత్రం నా పెళ్లి చేసుకుని నాకు తెలీదు. మేమైతే ఉన్నాం. ఓహ్! పెళ్లి చేసుకుంటా అంటే చేసుకుంటావా మరి తనని? ఆ ముగ్గురు పిల్లలకు ఆసరమే. ఓకే. హిజ్రాకి. అది అంటారంటే నా కోసం బ్రేకప్ చెప్పింది. అంటే ఇప్పుడు హిజ్రా గురించి అడుగుతున్నా. తననేమైనా పెళ్లి చేసుకుంటావా అని? తెలీదు. ఏం లేదు. తను చేసుకుంటా అంటే నాకు చేసుకుంటావా మరి? మెయిన్ థింగ్ ఏంటంటే నాతో ఏ వీడియోస్‌కి వచ్చిన వాళ్ళైనా గాని చెల్లి, అక్క అంట. ఓకే. చెల్లి, అక్క ఫస్టు అంట. అసలు వాళ్ళని గెలకూడదు. ఫస్ట్ అలా అడిగారు. హ్మ్. ఓహ్! ఎట్లంటే ఫస్ట్ చెల్లి, అక్క తర్వాత ఇంకేమైనా అంటావా? అహా! ఆ! వీడియో చేసేవాళ్ళు ఫస్ట్ థింగ్ వాళ్ళని గెలకూడదు. సెకండ్ థింగ్ వాళ్ళని గెలకూడదు. హ్మ్. ఎందుకంటే గెలకాలనుకుంటే వేరే ఎవరినైనా గెలకవచ్చు. ఇప్పుడు మీరు నేను ఫ్రెండ్స్. హ్మ్. నేనేందో నీకు తెలుసు. రియాలిటీకి మంచోడిని. అవును. ఓకే. హ్మ్. నువ్వు నా టీమ్‌మేట్ అయినా గాని నిన్నే అడిగితే ఎట్లా? ఆహా! నేను పడే కష్టాలు చూస్తున్నావు. ఒక అమ్మాయిని గట్ట అంటారు. కానీ నిన్ను మాత్రం కాదు. అక్కడ నీ ఎత్తుకునేది. ఒకవేళ ఓకే. నీతో నేను ఉన్నాననుకోండి. ఇప్పుడు హ్మ్. రీసెంట్‌గా ఎన్ని అన్నట్లు హర్ష, అవును. సాయి, జానీ మాస్టర్‌లు అందరూ అవునవును. మనతో కూర్చున్నారు ఆడొద్దు. నాకు అవసరం లేదు టీమ్‌మేట్‌ని గెలకాలని. ఓకే. ఫ్యూచర్‌లో మీకు గూడా ఏమన్నా జరగొచ్చని జెప్పేసి మీ టీమ్ వాళ్ళని గెలకట్లేదు. అసలెందుకు నన్ను నమ్మి వాళ్ళ పేరెంట్స్ నా దగ్గరకి పంపిస్తున్నారు. అవును. మేబీ ఒక బ్రదర్ అయ్యుండొచ్చు, ఒక ఫ్రెండ్ అయ్యుండొచ్చు. వాళ్ళ నమ్మకాన్ని నేనెంత పోగొట్టుకోకూడదు. నా కంటెంట్ ఇదని తెలిసి కూడా సరే అమ్మ వెళ్లి పంపిస్తున్నారు చూసావా? అవును. వాళ్ళకెంత ట్రస్ట్ ఉంటే పంపిస్తారు. అవును. ఆ బేసిక్‌గా మీరు నమ్మకాన్ని గూడా చాలా మంచి పర్సనే. జస్ట్ ఒక కంటెంట్‌లాగా తీస్తున్నారు తప్ప అంటే నేను మీతో 4 మంత్స్ నుంచి నేను గూడా మాట్లాడుతున్నా. సో, నాకెప్పుడు గూడా మీ దగ్గర బ్యాడ్ ఎప్పుడు అనిపించలేదు. సో, రిసీవింగ్ అయినా మంచిగా మాట్లాడతారు. మేడం, మేడం అని ఒక రెస్పెక్ట్ ఇచ్చారు తప్ప ఎప్పుడు గూడా నాకు బ్యాడ్‌గా అయితే ఏమి ఇవ్వలేదు మీరు. మంచి రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉంటారు మీరు. అంటే బయట ఏమనుకుంటున్నారంటే జనాలు, సో, లవ్లీ చరణ్ వచ్చేసి ఎంతసేపు బూత్ కంటెంటే చేస్తుంటారు. సో, తను గూడా బ్యాడ్‌గా ఉంటాడని జెప్పేసి అనుకుంటారు గానీ, సో, మీతో జర్నీ చేస్తే తెలుస్తదనమాట. మీరు నిజంగా బ్యాడా, గుడ్డా అనేది. అసలు వాళ్ళు నా గురించి అట్లా అనుకోరు బ్యాడ్‌గా. నేనైతే గుడ్ అనుకున్నా. అట్లే చాలా మందేంటంటే ఈడు బ్యాడ్ వీడియోలు చేస్తాడు. ఈడికి లేడీస్ సపోర్ట్ ఉండదంటారు. నాకు హ్మ్. 100కి 99% ఉంది లేడీస్ సపోర్ట్. ఆ! కాకపోతే బయట పడదు. హ్మ్. ఎట్లా అంటే ఇప్పుడు నన్ను ఫాలో అయితే వేరే వాళ్ళు నువ్వేంది వాడిని ఫాలో అవుతున్నావు? అమ్మాయిల ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయంటే అవును. సొంతంగా జాబ్ చేసుకోలేదు. సొంతంగా అవును. బిజినెస్ చేసుకోలేదు. ఒకవేళ ఏ సపోర్ట్ లేకుండా తన కాళ్ళ మీద తను బతికినా గాని బతికిచ్చిందంటారు. అవును. ఏదో ఒకటి చేయాలన్నా గాని అవసరం ఉన్నోడిని ఆదుకుందామని ఏ ఒక్కరిని కూడా కనపడదు. లేదు. లేదు తనంతట తను బతికినా గాని ఏదో ఒకటి నిందలేస్తారు. అవును. ఎందుకు? నన్ను ఫాలో అయ్యి వాళ్ళకి నిందలు రావాల్సిన అవసరం నాకు లేదు. అభిమానం అనేది ఎట్లుండాలంటే నేను కనపడితే చాలు. నేను అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళు అన్న నువ్వు రీల్స్ చేస్తావు కదా! నాకు ఇది చాలు. నాకు ఫాలో అయినా అవ్వకపోయినా నేను అనుకున్న ఫేమ్ అది. నార్మల్‌గా మీరే రాస్తుంటారు. మీరే ఎడిటింగ్ మొత్తం మీరేనా? రాయడం అంటే ఎంత టైం పట్టిద్ది రాయడానికి మరి ఒక కంటెంట్? మంచిగైతే గంటలు గంటలు ఆలోచించాలి. వామ్మో! అమ్మ మీద సీరీస్ తీస్తున్నాం. ఇక్కడ ఎమోషనల్ పెట్టాలి. నాన్న మీద కంటెంట్ తీస్తున్నాం. ఇక్కడ ఎమోషనల్ పెట్టాలంటే ఆలోచించాలి. హ్మ్. మనం తీసేది ఎరుపు కంటెంట్ వాళ్ళు చూసేది పిచ్చి గాలి. దీనికి ఆశేటి ఎట్లా అంటే కంటెంట్ చూడరు. ఒక బూత్ ఉందా? కామెడీ ఉందా? ఇంక అయిపోద్ది. హ్మ్. నాది 10 సెకండ్ల స్క్రిప్ట్. కాకపోతే 20-30 సెకండ్లు బీజీఎం పెడతారు. అవును. స్లో హ్మ్. మోషన్‌లో. హ్మ్. మేబీ అది వాచడానికి ఏదైనా అనిపించు. బూత్ పడాలి. నవ్వాలి అంతే. ఎక్కువగా ఎటువంటి అంటే ఎక్కువగా రీచ్ ఎళ్ళిన వీడియో ఏంటి? రీచ్ అంటే దాదాపు 10 మిలియన్స్ దాటింది చూసా ఛానెల్ మళ్ళీ నాది. పోస్ట్ చేశారు దాన్ని. ఆ! అంటే అకౌంట్ పోయింది కాబట్టి అట్లానే వచ్చిందనుకోండి. ఓకే. అయన్నీ ఏంటంటే ఇయే బ్రేకప్ అయింది అంటే మరి 5 సంవత్సరాలు నన్ను లవ్ చేసుకున్నాక, డబ్బు తీసుకున్నాక మరి 5 సంవత్సరాలు నన్ను వాడుకున్న వాటికి కట్టాను. అవే 10 మిలియన్స్ 10 ఒకే వర్షన్ నేను 3 డిఫరెంట్ వర్షన్‌లో ప్లే చేశాను. ఒకే ఓకే. కాన్సెప్ట్‌ని. హ్మ్. ఒక సంవత్సరం, 5 సంవత్సరాలు, సంవత్సరం వేసారి, 2 సంవత్సరాలు మూడేసారి, 5 సంవత్సరాలు పదేసారి ఇట్లా ప్లే చేసి మొత్తం 10 మిలియన్, 10 మిలియన్, 10 మిలియన్. కానీ ఉన్న వాస్తవం చెప్పండి ఇది గూడా ఒక వాస్తవమే అనిపిస్తది. ఎందుకంటే బేసిక్‌గా బ్రేకప్ అయిన వాళ్ళు ఏమనుకుంటుంటారు, నా పేమెంట్ నాకు ఇచ్చేసేయి అని చెప్పేసి అంటుంటారు గదా! అమ్మాయిని వాడుకున్న తర్వాత. సో, నేను పాపం చాలా మందికి కనెక్ట్ అయింటది ఇది. కొంతమందికి ఆ! అమ్మాయిలకి. నాకు అడగాలనే ఉంది మామూలుగా. కాకపోతే వాళ్ళు నా దగ్గర ఏమడుగుతారో భయపెడితే అంటే మీరు ఎంత వరకు ఖర్చు పెట్టారేంటి అమ్మాయిలకి? 20 మెంబర్స్ అబోవ్ అంటే మామూలు ఖర్చు గాదు. కానీ అప్పుడప్పుడు నిజం చెప్పాలంటే నాకు ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు తెలుసా? అంటే వేరేలా కాదు. హ్మ్. అడగను ఫస్ట్ థింగ్. ఓకే. ఏమైందమ్మా అంటారు. హ్మ్. ఎగ్జాంపుల్ హ్మ్. నథింగ్ అని పెట్టను. హ్మ్. ఒక సాడ్ ఎమోజి వదులుతా. అర్థమైందా? ఆహా! ఏదో ప్రాబ్లమ్స్ అంటే ఒకవేళ నాకు ఆ టైంలో మనీ కావాలన్నా, హ్మ్. సరే ఏమైందంటారు? ఏం లేదంటారు. సరే నాకు చెప్పకూడదా అంటారు. హ్మ్. ఇప్పుడు నీకు చెప్తే నువ్వు నన్ను చేయగలుగుతావా? ఎందుకు? మా ఫ్రెండ్‌కో 10,000 అవసరం అంటావు. నన్ను అడిగి నా కాళ్ళు లేవు, ఇల్లు లేవు
ఆ. ఈ మెసేజ్ డెలివరీ సీన్ జస్ట్ లవ్ గ్యాప్‌లో ఫోన్‌కి నోటిఫికేషన్ వచ్చింది. అంటే జస్ట్ ఇలా సింపతి మెసేజ్ చేస్తే పేమెంట్ వచ్చేస్తుంది ఇక. ఎందుకు వాళ్ళు ట్రస్ట్ అంటే వేస్ట్ ఖర్చు పెట్టను నేను. ఓన్లీ వాళ్ళు ఓయో వేస్ట్ వాటికే ఆ ఎక్కువ ఓయో పెడుతుంటారు. ఓయో మర్చిపోయినా ఓయో రూమ్లోకి ఒక్కదానికి తెలుసా నేను అమ్మాయి ఖర్చు పెట్టేది. ఓయో ఒకవేళ రూమ్కా నేను అమ్మాయితో ఫుడ్‌కి వెళ్ళినా కానీ నాకు వాళ్ళే ఖర్చు పెడతారు. కానీ ఓయోకి నేను పెడతా. ఆ ఒక్కదానికి నేను ఆ ఖర్చు పెడతా. వాళ్ళు ఇస్తాను నేను తీసుకోను. ఓకే. ఓయో రూమ్కి గర్ల్స్నే కాకుండా బాయ్స్ని కూడా తీసుకెళ్తారు ఎందుకని? కొంపదీసి మీరేమైనా నేను నా ఫ్రెండ్‌ని తీసుకెళ్తాను లోపలికి వెళ్తున్నా. ఇప్పుడు ఇన్‌స్టాలో పరిచయం అమ్మ 12కి అక్కడికి వస్తాం, 1కి అక్కడ వస్తా అంటే అప్పటికప్పుడు బుకింగ్ అవుతుందని నేను ముందే బుక్ చేసుకుంటా. అర్థమైందా? వచ్చాను పర్లేదు లేదంటే ఇక అమ్మాయి అంటే ఆడించింది నీకు నమ్మలా అంటాను. అంటే అంటే ఎంజాయ్‌మెంట్. ఇక సిట్టింగ్ వేసుకోవటం, కాసేపు సరదా ఓకే. ఉన్నట్టు కాఫీలు ఏమో చెక్కనేమో అని వాయిస్ కూడా ఏం కాదు మంచివాళ్ళు మీరు అబ్బాయిలే. ఇప్పుడు నాతో పాటు చేసే ట్రాన్స్జెండర్ కూడా చాలా మంచిది. ఎందుకైనా మంచిదిరా నేను అక్కడ రాను అక్క అని అన్నాను. ఓ మై గాడ్. అసలు ఎలా థాట్స్ వచ్చింది మీకు ఇలా బ్యాడ్ కాంటెంట్ ఇలా చేయాలి అని? రియాలిటీ చూస్తున్నాను. హ్మ్. రియాలిటీ చూస్తూ ఉన్నాం కాబట్టి నేను చూసాను. 'అర్జున్ రెడ్డి' సినిమా జనాన్ని బాగా మోటివేట్ చేసింది. 'ఫలక్నామా' గారి సినిమా బాగా మోటివేట్ చేసింది. అదంతా దీనికి RX 100 ఫుల్ గోల్డ్. అవును. అదే హీరో 'గుణ 369' అని రేపులు చేసేవాళ్ళు ప్రతి ఒక్కరిని నరికేసిన కాన్సెప్ట్. నాకు గుర్తు పాప 'గుణ 369' ఈ రోజు ఆడితే రేపు లోపు కూడా మా ఊర్లో ఉంచలే సినిమాని. పోలా ఎవరు. ఓకే. దండుపాలెం కూడా బాగా వెళ్తుంది. RX దండుపాలెం 100 రీ రిలీజ్ పెడితే మళ్ళీ పోయారు. వెళ్తారు. నాకు అప్పుడు ఫిక్స్ అయ్యాలి. కాకపోతే నాకు వచ్చే లెవెల్ కూడా నేను అలాంటి వాళ్ళు రావాలనుకుంటున్నాను తెలుసా. ఎలాంటి వాళ్ళు? వ్యూస్ అంటారు మళ్ళీ పెళ్లి పెట్టాలి ఇదని మనకు వద్దు. లైఫ్ ఎవరితోనైనా సరే కాకపోతే మనం పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎట్లా ఉండాలంటే మనం చూసుకోకపోయినా మన పేరెంట్స్ని చూసుకోవాలి. సో మొత్తానికైతే మరి మూవీస్లో ట్రై చేస్తున్నారా? అంటే నాకు ఒక చిన్న ఇరిగేషన్ ఉంది. నేను జాబ్ చేయాలంటే మూవీస్ వదులుకోవాలి. మూవీస్ కావాలంటే నా జాబ్ వదులుకోవాలి. ఓకే. మరి ఎక్కువ దేనికి ప్రియారిటీ ఇస్తున్నారు మరి మీరు? ప్రియారిటీ ఎక్కువ దేనికి ఇస్తారు మరి? జాబ్కా లేదంటే మూవీకా? ఎక్కువ ఇంటికి వేస్తున్నాను. ఓపెన్ చెప్పాలంటే నేను చేసే హాస్పిటల్లోనే ఈవెన్ ఇట్లా నువ్వు చేయకూడదు నీ మీద కంప్లైంట్లు పెడతా అయ్యానన్నాను. నువ్వు పెట్టాల్సిన కంప్లైంట్ నువ్వు పెట్టు. పైనుంచి ఒక నోటిఫికేషన్ వస్తుంది కదా తీసేస్తున్నావు అని. వాడు నన్ను రేపు తీసేస్తున్నట్టు ఈ రోజు నాకు సెల్ఫ్ రిజైన్ చేసుకుంటాను. మళ్ళీ ఆ రోజు తీయటం నాకు నచ్చదు. మానైతే ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. నాకు యాక్టింగ్ మీద ప్యాషన్ ఉంటే జాబ్ వద్దన్నారు నేనే మానేశాను. అంటే ఇప్పుడు మీరు చేసేది యాక్టింగ్ అనుకుంటున్నారా? లేదు కాకపోతే వెళ్ళే మార్గం అట్లా అనుకున్నాను. ఓకే. అంటే అంటున్నారు కదా ఇప్పుడు జబర్దస్త్ బోల్డ్ లేదా ఉంది మరి ఇంత బోల్డ్ లేదు కదా. అంటే నిజంగా ఎంత బ్యాడ్గా మాట్లాడుతున్నారా వాళ్ళు? వాళ్ళు ఫేమస్ అయిన వాళ్ళు వాడు షూట్ చేస్తున్నారు. నేను ఫేమస్ కాను ఫేమస్ అవ్వడానికి యూజ్ చేస్తున్నాను. ఓకే. ఫేమస్ వాడాలి బూతులు వాళ్ళు ఆల్రెడీ ఫేమస్ సరే ఒక్క మూవీ అయినా సరే ఇప్పుడు విక్టరీ వెంకటేష్ గారు ఎంత ఫేమస్ స్టార్ అండి. ఆయన సంక్రాంతి సినిమా ఎలాంటిది సంక్రాంతికి వస్తున్న సినిమా ఎలాంటిది. ఓకే. అవును. పర్సన్ సొసైటీని బట్టి మారుతారు. అదే సొసైటీ మన కంటెంట్ మంచిదైతే సొసైటీని మనకెళ్ళి లాక్కుంది అంటారు. నువ్వు ఎంత పెద్ద మోతుబరైనా కానీ సొసైటీకి తగ్గట్టు నువ్వు వెళ్ళాలి. నీకు తగ్గట్టు సొసైటీ రాదు. మీరు అన్నారు కదా రమణ అన్న అంటే ఎందుకు ఇష్టం? అవును. సొసైటీని అన్న మార్చుకున్నాడు అన్నకెళ్ళి ఫస్ట్ టైం నేను ఒక పర్సన్ చూసాను. ఒక బూత్ కూడా వాడకుండా 20,50,000 మంది ఫాలోవర్స్ అంటే మామూలు విషయం కాదు. ఇన్స్టాలో యూట్యూబ్ లో 2 మిలియన్స్ ఏమో ఉంటారు. చూసాం. అన్న జస్ట్ ఒక డొనేషన్ పెడితేనే దాదాపు 20 లక్షలు పెట్టానండి. ఓకే. దాదాపు వేరే పర్సన్ ఎవరైనా ప్రాబ్లమ్స్ లో ఉన్నారంటే ఆదుకుంటాడు చేయగలిగిన కంపల్సరీ కదా. నాకు ఆయన చెప్పింది ఒకటే, నువ్వు 10 రూపాయలు సంపాదిస్తే 9 రూపాయలు వేరే వాళ్ళు చేసి 1 రూపాయి స్వార్థం ఖర్చు పెట్టు. నువ్వు చేసే కంటెంట్ ఎట్లయినా ఉండదు. నువ్వు మంచిగానే చేయి చెడైనా చేయి కానీ అవతల వాళ్ళకి నీ వల్ల అవసరపడింది. కానీ నీ వల్ల ఎవరు బాధపడరు. నిజంగా నా కంటెంట్ వాళ్ళు ఎవరైనా బాధపడితే నేనే చెప్తున్నా కదా నీ కంటెంట్ వల్ల మాకు ఇబ్బంది కూడా మేము సపోర్ట్ చేస్తామంటే నువ్వు గ్యారంటీ నా అకౌంట్ బ్లాక్ చేసుకుంటా మంచి వీడియోలు. కానీ మంచి వీడియోలు కనుక సపోర్ట్ రాలేదనుకో నేను ఈ జీవితాన్ని నాశనం. నీ వల్ల నా లైఫ్ పోయిందంట. అదే మీ రియల్ నేమ్ చరణ్ కాదు కదా, రాజేష్ అనుకుంటా. ప్రభాస్ పూర్తి పేరు ఏం పేరు? సరే ఓకే, మనకు వాళ్ళ గురించి అనవసరం. ఇప్పుడు నా ముందు మీరు ఉన్నారు కాబట్టి నేను అడుగుతున్నా. ఇందాక మీరు ఒక పదం అన్నారు కదా, ఈ రోజు మనతో ఇంటర్వ్యూలో కోట రాజేష్, ఈ రోజు ఇంటర్వ్యూలో మనతో కోట రాజేష్ ఉన్నాడు. ఈ పదం ఎట్లా ఉంది? ఈ రోజు మనతో ఇంటర్వ్యూలో చరణ్ అడిగాను. సరే ఓకే, ఏదైతే నేను ఏమడుగుతున్నా క్యాజువల్ అడిగా అండి. కోట రాజేష్ అండి. కోట రాజేష్ 1% పెరిగితే చరణ్ 99%. ఓకే, ఇన్స్టా వల్ల
ఇన్స్టా వాళ్ళు కదా, అంతకుముందు ఫేస్‌బుక్ స్టార్ కదా. ఓకే, ఫేస్బుక్ స్టార్ మీరు. టిక్‌టాక్‌లోనే ఉన్నాను. ఫేస్బుక్ స్టారు, ఇన్స్టా స్టారు, ఓయో స్టారు. కొట్టుడు స్టార్. ఓ మై గాడ్. అమ్మో! ఓకే. సరే ఇవన్నీ వదిలేసేయండి ఇక. ఒక న్యూ కంటెంట్, మంచి కంటెంట్‌తో ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఇక? చేసినము. ఏందో పాపం హీరోలు పెట్టి మంచి ఎమోషనల్ తీసినము. వాడు కూడా జీరో బడ్జెట్ యాక్టింగ్ అని చేసినవు. మీకు ఇందాక వచ్చేటప్పుడు చెప్పండి మా హీరో. ఓకే. వెబ్ సిరీస్‌కి. ఆల్రెడీ 2 పాటలు పెట్టినావు. ఆ! అంటే ఒక ఎమోషనల్ తీసిన. అది నిన్న ఈవినింగ్ 4కి పెట్టిన. 700 లైక్‌లు వచ్చినాయి. పొద్దున సక్కనాక అని పెట్టేదాకా 3000 లైక్‌లు వచ్చినాయి. అన్న మంచిది అయితే తీసినావు కానీ నీ అకౌంట్‌లో మాత్రం పెట్టమాకు. మనకి అయ్యే కావాలి. ఓకే. అంటే నేనేమంటున్నా అంటే ఇంక బూత్ కానీ కన్ అంటే మంచి వీడియోస్ చేస్తేనే ఇంకా మంచి పేరు వస్తుంది. ఇప్పుడు నేను చెడ్డ వీడియో చేశా కదా! నా నుంచి మంచి చూపిస్తే అప్పుడు వాళ్ళకి అప్పుడప్పుడు నేను మంచి వీడియోలు కూడా ఎందుకు చేస్తా? ఈ దగ్గర దమ్ముందిరా చేసేద్దాము. కాకపోతే సపోర్ట్ లేక ఎట్లా ఉన్నాను. నేను 10 చెడ్డ వీడియోలు పెడితే ఒక మంచి వీడియో పెడతా. ఎందుకంటే వేరే నన్ను ఒకడు ఏదైతే చూపిస్తే నాకు ఇష్టం లేదు. ఇప్పుడు మీరే అడుగుతారు నీదేం కంటెంట్ అని. ఒకసారి నేను ఫోన్ తీసుకుంటా. అన్న ఈ రీల్ చూసినవంట. ఈ రీల్ చూసినవంట. ఇది పోతుందా అంట. ఈ రీల్ చూసిన మంచి వీడియో అంటే ఇది ఎప్పుడు పెట్టినవు అంటారు. ఒంగు ఈళ్ళ మంచి వీడియో చూడరు. అవును. నాకు లైక్‌లు పడటం కూడా చెడ్డ వీడియోస్ పెట్టి మంచి వీడియోస్ చేయరు. నిజంగా ఈ ఆడియన్స్ కూడా ఎలా ఉన్నారంటే మంచి కంటెంట్ సపోర్ట్ చేయట్లేదు. సో ఎక్స్‌పోజింగ్ చేసే వీడియోస్, బూత్ కంటెంట్ వీటికే సపోర్ట్ చేస్తున్నారు మన ఆడియన్స్ కూడా. ఈ జనాలంతా అలానే ఉన్నారు నిజం చెప్పాలంటే. యాక్టింగ్ పరంగా ఉన్నవాళ్ళు ఇప్పుడు నా దగ్గర దమ్ముంది. మామూలుగా నేను ఒక డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను, రైటర్ అవ్వాలనుకుంటున్నాను. ఫుల్ ఫోకస్ పెడితే నాకు ఒక సంవత్సరంలో 100K ఫాలోవర్స్ వస్తే నేను ప్రౌడ్‌గా ఫీల్ అయితా. ఎందుకంటే నా కంటెంట్ అనుకున్నా సరే. కానీ నా పక్కన ఎవడో ఒకడు బూతు మాట్లాడి 200కి వస్తే అక్కడ నాకు నేనే అనుకుంటా తెలుసా? వాడు 200కి ఏంది, నేను 100కే ఏంది అనుకుంటారు. అవునా కదా? అది ఎంత చూపించుకున్నా కూడా నేనే చెప్తున్నా. నేను ఫాలో అయితా ఒక పర్సన్‌ని. వాడికి 30K ఫాలోవర్స్. నేను ఫాలో అయితా అతను ఎందుకు? కంటెంట్ బాగుంటది. అవును. నేను తక్కువ మందిని ఫాలో అయినా కానీ ఫాలో అయ్యే వాళ్ళు కూడా కంటెంట్ బాగున్న వాళ్ళని ఫాలో అయితా. నేను ఎంత ఎడిట్ చేస్తా కానీ ఏ ఎడిట్‌లోనే నేను ఫాలో అవ్వను. ఓకే. సరే మీరైతే నాకు తెలిసి నేనేమనుకుంటున్నా అంటే నా సజెషను అంటే మీకు చెప్పేంత దాన్నో కాదో నాకు తెలియదు. సో మంచి మంచి వీడియోస్ తీయండి అని నా సలహా అనమాట. మీరేమనుకుంటున్నారు ఇక? అంటే బూత్ కంటెంట్ చెయ్యండి. అంటే ఇంకా ఇప్పటి వరకు చేసింది చాలు. సో మంచి కంటెంట్ చేస్తే బెటర్ కదా! సో సమాజానికి ఉపయోగపడే. చేస్తా. థ్యాంక్ యూ అండి. మంచి అంటే కంటెంట్ చేస్తా. అందరితో మంచి పేరు తెచ్చుకుంటా. ఓకే. నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకు కూడా మంచి మంచి అవకాశాలు రావాలి. సో మంచి నేమ్ రావాలి అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ చరణ్. అండ్ థ్యాంక్ యూ అండి. చూసారు కదండి ఈరోజు మన హే లవ్లీ చరణ్ గారితోటి ఎంతో సరదాగా ఫన్గా అయితే మనకు ఇంటర్వ్యూ అయిపోయింది. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటా. నేను మీ శిల్పారెడ్డి.